ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. స్టార్ హీరోని వ్యభిచారంలోకి, అనారోగ్యంతో అకాల మృతి ఆసుపత్రిలో అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. నేను పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని, దయచేసి లైక్ అండ్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల జీవితం పైకి చాలా అందంగా ఉంటుంది, కానీ లోపల వారు పడే ఇబ్బందులు చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేయకమానదు. ముఖ్యంగా హీరోలతో పోల్చుకుంటే హీరోల పరిస్థితి మరీ దారుణం. సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఒక వెలుగు వెలిగిన తర్వాత అవకాశాలు లేక కొంతమంది దీనస్థితిలోకి చేరుకుంటారు. మరికొంతమంది ప్రాస్టిట్యూట్గా మారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్లు నిషా నూరు కూడా ఒకరు. ప్రాస్టిట్యూట్గా మారిన స్టార్ హీరోయిన్ 1980లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాష సినిమాలో నటించిన భారీ పాపులారిటీ దక్కించుకున్న నిషా నూరు తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందినవారు. అప్పట్లో ఎక్కువ రజనీకాంత్, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్లతో నటించిన గ్లామర్ మరియు బోల్డ్ పాత్రలకు పెట్టింది పేరుగా అభిమానులు చూరగొన్నారు. అంతేకాదు అప్పట్లో దక్షిణాదికి చెందిన ప్రతి దర్శకుడు కూడా ఈమెతో సినిమా తీయాలని భావించేవారట. అంతలా క్రేజ్ దక్కించుకున్న నిషా నూరు తమిళ, మలయాళంలో ఈమె చేసిన సినిమాలు సూపర్ హిట్ కూడా నిలిచాయి. ఇక కెరియర్ పీక్స్ లో ఉండగానే బాలచంద్రన్, విసు, చంద్రశేఖర్ వంటి అగ్ర దర్శకులతో పనిచేసిన ఈమె ఆ తర్వాత కాలంలో పరిస్థితులు అనుకూలించలేదు. ఎయిడ్స్ బారిన పడ్డ హీరోను 1990 తర్వాత అవకాశాలు తగ్గాయి. సంపాదన అంతా క్షణాలు ఆవిరైపోయింది. కష్టకాలంలో సమయంలో కుటుంబం ఆదుకోలేదు. ఇక స్టార్ స్టేటస్ అనుభవించిన ఆమె అవకాశాలు లేక మళ్ళీ ఆ లగ్జరీ లైఫ్ని అనుభవించడానికి వ్యభిచార వృత్తిలోకి దిగినట్లు సమాచారం. ఒక బడా నిర్మాత బలవంతం వల్లే ఈ రింపులోకి దిగిందని అప్పట్లో బాగానే ప్రచారం సాగింది. అయితే ఓసారి చాలా ఏళ్ల తర్వాత ఒక దగ్గర బయట వీధుల్లో నిద్రిస్తూ కనిపించిన నిషా నూరు ఈమె తమిళ ఎన్జిఓ ముస్లిం మున్నగేట కజంగం రక్షించినప్పుడు ఆమె చాలా బలహీనంగా గుర్తుపట్టలేనంతగా ఉండింది. ఇక ఆమెను మళ్ళీ తిరిగి ఆరోగ్యం చేయడానికి హాస్పిటల్ చేర్చగా అక్కడ కొన్ని టెస్టులు నిర్వహిస్తే ఆమె ఎయిడ్స్ బారిన పడినట్లు వైద్యులు నిర్ధారించారు. వ్యభిచారం వల్లే ఇలా ఆమె ఎయిడ్స్ బారిన పడినట్లు వైద్యులు స్పష్టం చేశారు. అలా ఇక 2007లో దాదాపు 44 సంవత్సరాల వయసులో హాస్పిటల్లో ఎయిడ్స్ పోరాడుతూ చివరికి స్వర్గస్థులైంది నిషా నూరు.